రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ జనసేన నేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక అగ్రకుల క్షత్రియ జాతిపిత పొన్నమాండ లక్ష్మీస్వామి వర్మ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పొన్నమాండ లక్ష్మీస్వామి వర్మ గొప్ప ఆయుర్వేద వైద్యులు, సామాజిక సంస్కర్త మరియు ప్రజాసేవకులు అంటూ కూడా పేర్కొన్నారు. ఇక విద్యాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయులు అంటూ పవన్ కళ్యాణ్ కు వివరించినట్టుగా మల్లాది రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇక ఆయన సేవా స్ఫూర్తితో పనిచేద్దామని, ఇక అగ్నికుల క్షత్రియులకు తాను అండగా ఉంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక పొన్నమాండ లక్ష్మీస్వామి వర్మ మునిమనవడిగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తున్నారంటూ మల్లాది రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. పొన్నమాండ లక్ష్మీస్వామి వర్మ చిత్రపటాన్ని, ఆయన చరిత్రను ఇక పవన్ కళ్యాణ్ కు మల్లాది రాజేంద్ర ప్రసాద్ బహుకరించారు. ఇక భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామయ్యను గోవిందరాజస్వామి ఆలయం నుండి పల్లకిలో మేళతాళాల నడుమ మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. ముందుగా ఆలయ సాంప్రదాయ ప్రకారం సంప్రోక్షణ, శాంతి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. మిథిలా స్టేడియంలోని ప్రత్యేక వేదిక వద్ద రామయ్య నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నట్టుగా ఆలయ అధికారులు తెలియజేశారు. శ్రీరామనవమి సమయంలో తాత్కాలిక నిత్య కళ్యాణ వేదికను తొలగిస్తామంటూ తెలియజేశారు. మన భద్రాచల క్షేత్రంలో మనం ఈ రోజు నుంచి మరి నిత్య కళ్యాణ మండపాలు మన మిథిలా ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆలయ పునరాభివృద్ధిలో జరుగుతున్నందున మరి ఇంతకుముందు మనకి నిత్య కళ్యాణాలు దేవస్థానం ఉత్తర భాగంలో జరిగాయి. మరి ఆ పనులు జరుగుతున్న దృష్ట్యా దీన్ని మనం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీరామ మండప సేవా సదనం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు జారీ చేస్తూ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి. అయితే ప్రతిరోజు భద్రాచల క్షేత్రంలో భక్తులందరి యొక్క పేరు మీద నిత్య కళ్యాణం చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నది. భక్తుల యొక్క మొక్కుబడులు తీసుకునేటువంటి అన్నప్రాసన, తర్వాత నామకరణం లాంటి కార్యక్రమాలన్నీ కూడా, వాహన పూజలు లాంటివన్నీ కూడా ఈ రామసేవా మండపంలోనే జరిగే ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో నిత్య నూతనంగా మండప నిర్మాణాన్ని చేశారు. సౌకర్యాలన్నీ కూడా భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఉండే విధంగా ఆ మండప నిర్మాణం జరిగింది. నిత్య కళ్యాణాలన్నీ ఈ శ్రీ రామసేవ మండపంలోనే జరుగుతాయి. వేదపారాయణలు కావచ్చు, అదేవిధంగా అన్నప్రాసనలు మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడే జరుగుతాయి.